ఈరోజు అక్టోబర్ 13th, నవంబర్ 13th ఫ్రైడే. నేను కూర్గ్ స్టార్ట్ అవుతున్నాను. తెలుగులో చేస్తున్నాను. ఇది నా టాటా ఆల్ట్రోస్ పెట్రోల్. ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూసారు ప్రీవియస్గా. సో నేను కూర్గ్ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా హాలిడేస్ ఉన్నాయి. సో అందరికీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్ నేను వెళ్తున్నాం. తనకి వీలుండదు. ఎప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని. ఇప్పటికి కుదిరింది మాకు. చూడండి, 891 కిలోమీటర్స్ చూపిస్తుంది గుంటూరు నుంచి. 17 hours 7 minutes చెప్తుంది. చూడాలి ఎన్ని అవర్స్లో బ్రో వచ్చేసాడు. స్టాప్ వాచ్ పెడుతున్నాను జస్ట్ రికార్డ్ కోసం అంతే. మనం ఇప్పుడేం రికార్డ్స్ బ్రేక్ చేయట్లేదు. ప్లస్ మనం నావిగేషన్ కూడా స్టార్ట్ చేసేసాం. చూడండి 16 hours చూపిస్తుంది. నాయుడుపేట దగ్గర అనుకుంటా రైట్ సైడ్ తీసుకుంటాం. తిరుపతి వెళ్ళే వేలోకి తీసుకుంటాం. అక్కడి నుంచి వయా బెంగళూరు వెళ్దాం. తిరుపతి క్రాస్ చేసి బెంగళూరు వెళ్ళే వేలో నుంచి మనం కూర్గ్ వెళ్తాం. ఇప్పుడు అదే మెయిన్ వే. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ అటే వెళ్తారు. ఎంఐడిలో కాటూరి. ఈ రోడ్ కూర్గ్ దాకా ఇలానే ఉంటే చాలా ఫ్యూయల్ సేవ్ అవుతుంది. మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా బెస్ట్. ఎందుకు రా బాబు తిట్టిస్తావు? అలాంటివి చెప్పక. అది నా మిస్టేక్ కాదు. వాడే ఇండికేటర్ ఇవ్వకుండా వచ్చేస్తున్నాడు పక్కకి. అతను సరే సార్, ఆ డ్రైవర్ సార్ వచ్చేస్తున్నాడు. టోల్ గేట్ నెంబర్ 1. ఫాస్టాగ్ ఉంది. ఫాస్టాగ్ లైన్లోకి వెళ్ళిపోదాం. సింహపురి ఎక్స్ప్రెస్ వే అంటే బొల్లాపల్లి టోల్ ప్లాజా. గూగుల్ పే యాక్సెప్టెడ్ ఇయర్ అంట. ఒక్కొక్క టోల్ గేట్కి ఒక్కొక్క రూలు.
ఎంత సింగిల్ వే వచ్చేసి 145. ఇంకా ఏమేమి మర్చిపోతాను. నేను నా వ్యాలెట్ మర్చిపోయి వచ్చాను. సో ఫోన్పే అవి ఉంటాయి, కానీ నా లైసెన్స్ అన్నీ. I think this is a new experience. Let's see how it goes. వెనకాల ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, మనం భారత్లో పోయిద్దాం. ఒంగోలు దాటగానే పేస్, రైస్ అని 2 కాలేజెస్ ఉంటాయి, దాని పక్కనే ఉంటాయి ఇవి. వెనకాలేమో అదే దాన్ని ఏమంటారో తెలియట్లేదు, గుర్తు రావట్లేదు నాకు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయవా? అంతేనా? అంతే ఆపే. స్వైపింగ్ ఏంటంట 26,800 అయింది. కార్డ్ ఫోన్పే లేదు, కార్డ్ ఇచ్చి. దీనిపైన యాక్చువల్గా ఈ టోల్ గేట్ పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది, N5 అంటారు దాన్ని, N5 ఫుడ్ ప్లాజా. ఓవర్ రేటెడ్ అనమాట. మన ఫేమస్ యూట్యూబర్స్ అందరూ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయి దాన్ని హైప్ చేస్తూ ఉంటారు. ఒకసారి మేము తిరుమల దర్శనం చేసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు డిన్నర్ టైం అయింది ఈ స్పాట్కి వచ్చేసరికి. సో డిన్నర్ చేద్దామని పైకి వెళ్ళాం. మా మదర్ వెజిటేరియన్, సో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. వాళ్ళు మార్నింగ్ చేసిన చికెన్ దమ్ బిర్యానీలో నుంచి పీసెస్ తీసేసి రైస్ తెచ్చిచ్చారు, దాన్ని వెజ్ బిర్యానీ అన్నారు. దాని లోపల పీసెస్ వచ్చాయి, చికెన్ పీసెస్. ఏ నవ్వాలో ఆడవాలో అర్థం కాలేదు మాకు. కానీ పైన బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తే మంచి. ఇది బాస్కిన్స్ రాబిన్స్, ఇంకా చాలా ఇవి ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి, చాలా స్పేషియస్గా, చాలా డిఫరెంట్ ఐడియా. దీన్ని బాగా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా క్లిక్ అవుతుంది. క్లౌడ్స్ అయితే క్రేజీగా వచ్చేసాయి. యాక్చువల్గా ఫోర్కాస్ట్ 3 days నుంచి నెల్లూరులో రెయిన్స్ అంట. ఇంకొక 10 to 15 minutesలో రీచ్ అయిపోతాం. చూడండి ఎంత బ్లాక్ అయిపోయాయి క్లౌడ్స్. నాకు తెలిసి మా పేస్ తగ్గిపోతుంది. ఇప్పుడు 1 hourకి వచ్చేసి 74 kilometers కవర్ చేసాం. ఇప్పుడు నాకు తెలిసి మేబీ 60, 50, 45 కలా పడిపోవచ్చు. ఇబ్బంది పడతారేమో అంటే, ఇబ్బంది అంటే ఇన్ ద సెన్స్ మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అది వచ్చి వీగన్ షేక్ అది సేమ్ కోల్డ్ కాఫీ అదే.
అమెరికానో బ్లాక్ కాఫీ ఐస్ వేసి ఇచ్చారు, ఇది హాట్. బ్రేక్ అయిపోయింది, ఒక 20 minutes బ్రేక్ తీసుకుందాం. కాఫీ మేబీ 24 hours అనుకుంటున్నా. కరోనా ముందైతే 24 hours ఓపెన్లోనే ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. నేను చాలాసార్లు మిడ్ నైట్ వచ్చేవాడిని, మిడ్ నైట్ అంటే 2-3 అయిపోయేది. ఇది పక్కనే పంప్ ఉంటుంది, పెట్రోల్ పంప్. టైం వచ్చేసి 6:45, 285 kilometers కవర్ చేసాం. మన బ్రో 21.5 చూపిస్తుంది మైలేజ్ వచ్చి. దేవుడా, ఇంక ఇక్కడ నుంచి ఒక 10 meters ముందుకెళ్తే మనకి, ఒక 10 meters అంటే మేబీ ఒక 10 kilometers అంతా తమిళ్లో ఉంటుంది. తమిళ్ బోర్డ్స్, షాప్స్కి పేర్లు అంతా తమిళ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ బార్డర్ ఇది. ఇది మనకి నాయుడుపేటకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ రోడ్డు తిరుపతి దాకా. ఇప్పుడు దాకా మనం కూల్గా వచ్చాం, ఇప్పటి నుంచి అలర్ట్గా వెళ్ళాలి. ఆపోజిట్ లైన్లో డ్రైవ్ చేయడానికే ఇష్టపడతారు ఈ రోడ్లో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగానే వెళ్తారు. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. కాళహస్తి వచ్చేసాం. ఎందుకు అలా చేస్తే ఫోకస్ చేస్తుందా? ఓకే. తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాను. టైం వచ్చేసి 9 అయింది. గుంటూరు నుంచి 6 hours పట్టింది. 2 breaks, ఒక లంచ్ బ్రేక్, ఒక కాఫీ బ్రేక్. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. రోజు కొన్నాక ఫస్ట్ టైం వచ్చాను తిరుపతికి. తిరుమల వెళ్ళట్లేదు, తిరుమల అంటే డివోషనల్ సైడ్ రాలేదు. ఇదిగోండి పల్లె రుచులు, దీనిలో డిన్నర్ చేయడానికి. రీ మర్చిపోయా, ఇందాక వాడు మనం స్పీడ్ లిమిట్ ఇన్ కేస్ క్రాస్ చేస్తే ఈ ఫాస్ట్ ట్యాగ్ తోటే మనకి ఫైన్ వేసేస్తాడు. ఉంటుంది, ఉండకపోతే మైనస్ అయిపోతుంది. రేపు మళ్ళీ రీఛార్జ్ చేస్తే దెబ్బేస్తుంది. అదే జీరో కట్టే. సరే కనీసం సిగ్నల్ లేదు, చెయ్యి చూపాడు. జీరో కట్టే, షాప్ నెక్కిచ్చేసాయి సరదాగా. పొద్దున్నే వచ్చాడు కేకలేస్తాడు. ఏ ఏరియా రా ఇది? ఎగ్జాక్ట్గా తెలియదు భయ్యా. ముందుకు వెళ్తే నాకు తెలిసి ఇది వెళ్తాం, ఎలహనాడు చేసి చేయని మనం ఫాలో అవుదాం. ఇప్పుడు మనకి గ్రీన్ వచ్చేసింది. ఈ రోడ్డు ఇది నాకు ఓల్డ్ మద్రాస్ బన్నేరుగట్ట రోడ్డు బ్రో. ఎస్ బన్నేరుగట్ట రోడ్. ఇది నాకు ఓల్డ్ మద్రాస్ చూసినట్టుందిరా. ఎస్ దిస్ ఇస్ బన్నేరుగట్ట రోడ్. ఓకే ఓకే. పోవటం అంటే అసలు అది ఈ టికెట్ నువ్వే వేసేసుకున్నట్టు. నిద్రపోయినాక ఏ టికెట్ ఎవడైతే డ్రైవింగ్ చేసేవాడు పక్కన కూర్చొని నిద్రపోతే నీ టికెట్ నువ్వే వేసేసుకున్నట్టు కాదు, అందరు టికెట్లు వేసినట్టు కూడా. గేట్ పాస్ నేనే ఇప్పించిన. స్మూత్ ట్రాన్స్. Oh ya? Ah ya, headset? Oh, oke. Lalu.
టైపింగ్ బెంగళూరు తర్వాత చెన్నరాయపట్నం అనే ఊరు మీద నుంచి వెళ్ళాం. చెన్నరాయపట్నం తర్వాత రామాంతపుర అని ఇంకొక ఊరు వచ్చింది. ఎక్కువ వీడియో తీయటానికి ఏం లేదు, రోడ్స్ ఏం చూపిస్తాం, సో తీయలేదు అదంతా. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఘాట్ రోడ్లో ఒకటే ఒక టోల్ గేట్ ఉంది, 10 రూపీస్. అది ఫాస్టాగ్ తీసుకోవట్లేదు, మనీ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఒక పెద్ద మిస్టేక్ చేసాం మేము. హోటల్ని ముందే బుక్ చేసుకోకుండా ఇన్స్టెంట్గా కూర్గ్ వెళ్ళాక బుక్ చేసాము. మేక్ మై ట్రిప్ ఓపెన్ చేస్తే మాకు మంచి వెల్కమ్ మూవీలో నానా పాటేకర్ది ఒక సీన్ ఉంటుంది, ట్రీ హౌస్, అలాంటిది కనిపించేసింది. వెంటనే వెనక ముందు చూడకుండా బుక్ చేసేసాం. వెళ్ళాక దానికి వెళ్ళడానికి రోడ్డు సరిగా లేదు. నాది ఆల్ట్రోస్ కదా, 1.2 పెట్రోల్ది, చాలా చిన్న ఇంజన్ అది. స్టీప్ ఎలా ఉన్నాయంటే యాంగిల్స్ మేబీ 60 degrees 70 degrees అలాంటి యాంగిల్స్ ఉన్నాయి. ఏమో ఆ డిగ్రీస్ నేను ప్రాపర్గా చెప్పలేకపోతున్నాను, వీడియోలో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం వేద పలుకులు పలకాల ప్రస్తుతానికి. సో కిడ్నీలో మీ కూర్కి వచ్చాను అలా. అట్లాంటిదే. ఎప్పుడు ఎటు స్ట్రైట్ స్ట్రైటే చూపిస్తుంది భయ్యా, స్ట్రైట్ అద్దెగ్గా ఇంకా మొదలైంది. ఏది సెకండ్ లైక్ ఇచ్చి చూద్దాం. అరే ఇది కాదనుకుంటా. ఇదే భయ్యా, ఇదిగో బ్రో, ఇదిగో స్ట్రైటే 1.7 వచ్చేసాం. ఆ ముందుకెళ్తే కనపడుతుంటుంది. ఇటు నుంచి ఎక్కించి సైడ్ నుంచి అటు గుంతలు ఉన్నాయి. ఎందుకు కనపడుతుంది అన్నా ఏడిది? ముందుకు వచ్చిన ఆఫ్ రోడింగ్ సర్జీ. బ్రో బీ కేర్ఫుల్ బ్రో, సైడ్స్ చూసుకో కింద. అరే ఇదేరా, ఇదే. అరే కరెక్టేనా? కరెక్టే భయ్యా, ఏం మళ్ళీ ఎక్కడ కాదు. ఇదిగో బ్రో కరెక్టే చూపిస్తా. ఒకవేళ స్వాంప్ అనుకో, ఇంకా ఇది ఇక్కడనే, మనం అక్కడనే టోయింగ్. రిటర్న్ కష్టమేరా పూర్ణ, ఏదో వెళ్ళిపోతున్నాం కానీ. వర్షం పడేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా రావాలా. రిటర్న్ కష్టమే. ఆరామ్సే జాగ్రత్త బ్రో, టైర్స్ చాలా జాగ్రత్త. జస్ట్ చూసి పోనిచ్చు మిడిల్లో నుంచి. నువ్వు కింద నుంచి డైరెక్షన్స్ ఇస్తావు మరి? అట్లయినా ఓకే, మనం మళ్ళీ సేఫ్గా రీచ్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అరే చూడరా, కూలెస్ట్ పర్సన్ రావడు వరల్డ్లోనే. ఒక ఆవుని మెయింటైన్ చేస్తావు, ఆ ఇల్లు అదే చాలా. ఇంకా బ్రో దిస్ వే అనుకుంటాను బ్రో. ఆ ఇంటికి తీసుకెళ్తున్నాను చూడు. లేదులే, ఈడు 7,000 8,000 వసూలు చేస్తున్నాడు. నేను పనికి మాలిన రోడ్లు వేయించుకోవట్లేదు. వీడి ముందు బుద్ధి చెప్పాల. ఏడు ఇచ్చాడు బ్రో, సిమెంట్ రోడ్డు ఆపమానం పలికింది మనకి. ఇప్పుడు ఆపోజిట్లో ఎవడు వస్తే పరిస్థితి ఏంటో అది చూడు. ఆ గొంతలో దింపుతాడు. వీటి చెట్లలో పనిచ్చి ఆడు గొంతలో దింపుతాడు. స్కూటీ వాళ్ళు వస్తారు బ్రో, సూపర్ ఫాస్ట్గా వస్తారనమాట. నాట్ ఈవెన్ జస్ట్ 10 minutes బ్యాక్. నో ఏదో దారి బ్రో. ఊరిని డాష్ మరి నీ పెద్దప్ప నా పెద్దప్ప చూసుకున్నావా అంటుంది రోడ్డు. భయ్యా ఎట్టి పరిస్థితుల్లో క్లచ్ మాత్రం వదలొద్దు భయ్యా. ఎక్సిలేటర్ రా,
క్లచ్ ఎక్సలేటర్ ఏముంది, అది స్కిడ్ అవుతుంది. అమ్మయ్యా తప్పు గట్టి తప్పు. ఓ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏంది భయ్యా అంత ఉంది, తిరగగానే కనిపిస్తుంది ఎదురా. కనపడలేదు ఇందాక. బ్రో ఇంకొచ్చేసాం బ్రో, 800 meters. అదిగో ఇంకా కొండ మీదే నాకు తెలిసి. లేదు ఇదిగో ఇదిగో. ఇంకా మనం దీంట్లో ఉండటమే, సైట్ సీయింగ్ లేదు. ఈ ఫాస్ట్ లో ఎక్కిచ్చేసా ఇంకా. ఏం కాదురా ఇది. వాడు గ్రిప్ కోసం స్మూత్ చేయలేదు రోడ్ని. ఐ అప్రిషియేట్ దట్. స్మూత్ కాదు ఏం కాదు. అరే ఇది ఇందాక ఇచ్చేసేదిరా అక్కడ. అవును, నేను ఇంకా ఇంకా లాస్ట్ లో ఇంకా ఎడ్జ్ లో ఉంది అనిపించింది. అంటే ఎక్సిలరేటర్ ఇవ్వలేదు, ఇంకా తొక్కే ఫ్లోర్ దాకా తొక్కేస్తే వచ్చేస్తుంది. పాపం ఫాస్ట్ పోనిచ్చు బ్రో చెప్తున్నా. అది కష్టమేరా, కష్టం. ఎవడెదురు రాకుంటే బాగుంది. బ్రో 1.2 ఇంజిన్. ఈ అమ్మాయి హిల్ ట్రీ హౌస్ రిసార్ట్. అరే అనవసరంగా బుక్ చేసావా ఇది? బ్రో నువ్వు చూసానన్నావు కదా బ్రో. అంటే మనం వే 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 జాగ్రత్త. మా మిస్టేక్ వల్ల ఇంత అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది. మేము ఇంతకుముందు యూట్యూబ్లో చూశాను చాలామంది ఇక్కడికి రావడం, కానీ వే ఎవరు చూపించలేదు. చాలా ఇదన్నమాట. కార్ని చాలా స్ట్రెస్ చేశాను. మీరు సౌండ్ వినొచ్చు, ఎంత రేస్ తీసుకుందో, ఎంత వైబ్రేషన్స్ వచ్చాయో. ఈ రోడ్కి అయితే ఇది కరెక్ట్ కాదు. దీని ప్లేస్లో ఏ డీజిల్ కార్ తీసుకొచ్చినా మేము హ్యాపీగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, అంత భయపడే వాళ్ళం కాదు. మీరు వినొచ్చు మా భయం, వెనక్కి జారిపోతుందేమో ఎక్కలేక అని. కానీ అదేమీ లేదు, ట్రబుల్ ఏమి ఇవ్వలేదు, వెళ్ళిపోయింది, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇదే వేలో మేము 3 times మళ్ళీ మడికేరిలోకి వెళ్ళి మళ్ళీ ట్రీ హౌస్ దగ్గరికి వచ్చాం. అంటే సైట్ సీయింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చాం. అలాగా 2-3 times తిరిగాం. ఒకసారి వెళ్ళొచ్చాక ఇంకా అలవాటైపోయింది. ఇంకా లాస్ట్ రిలీఫ్ అన్నమాట ఇది చూడగానే. భయపడ్డాం, ఫస్ట్ రిగ్రెట్ అయ్యాం అనవసరంగా బుక్ చేసామని. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ వ్యూస్ చూసాక ఆ కష్టపడిందంతా పోయింది. హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా బాగుంది. బెస్ట్ లొకేషన్ అది. మనం కూర్గా అంతా తిరిగినా సరే ఇంత సాటిస్ఫై అయ్యే వాళ్ళం కాదేమో. చాలా బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి వాటికి రావాలి, కానీ కొంచెం రిస్క్ ఉంది, పర్లేదు. ఓన్లీ 4 rooms ఉంటాయి, 2 floors. అది పిక్స్ నేను తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ప్రస్తుతానికి కెమెరా సరిపోదు, మనం ఏం వీడియో తీసినా ఏం చేసినా మనం కెమెరాలు న్యాయం చెయ్యవు. అంత అందంగా ఉంది. అది నా ఫుల్ పిక్చర్, అది అంత అందంగా ఉంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే ఇలాంటివి చేయాలి. నాకు ఎక్స్పీరియన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. కార్ కూడా సపోర్ట్ చేయాలి ఆబ్వియస్లీ. సో కార్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. విత్ 4 people అండ్ ట్రంక్ ఫుల్ ఆఫ్ లగేజ్ అండ్ ఫుల్ ట్యాంక్ ఆఫ్ పెట్రోల్. ఇంత వెయిట్ తోటి అది హ్యాపీగా క్లియర్ చేసేసింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మేము రీచ్ అయ్యేసరికి 9:45 అయింది ఇక్కడికి. మాకు చెక్ ఇన్ లేట్గా ఇచ్చాడు, అయినా చేసేది ఏం లేదు. నాన్ రిఫండబుల్ హోటల్ అది.
సో వెయిట్ చేసి చెక్ ఇన్ అయ్యాం. రెస్ట్ కూడా ఒక 1-2 అవర్స్ తీసుకున్నాం. బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చాం. అది నేను రికార్డ్ చేయలేదు. కూర్గ్లో ఏమి ఉండదు, యాక్చువల్గా చిక్మంగళూరు వెళ్ళాలి ప్లేసెస్ కావాలంటే. కెమెరాస్ అయితే అసలు న్యాయం చేయట్లేదు, సీనరీస్ అలా ఉన్నాయి. డ్రోన్ కూడా ఉండదు. నైట్ క్యాంప్ ఫైర్ వేశారు, డిన్నర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ వచ్చినా సరే కెమెరాస్ క్యాప్చర్ చేయలేవు. మేము వెళ్ళింది ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ అక్కడ ఒక్కొక్క సీను ఒక్కొక్క ఇది బాంబులాగా ఉంది. ఎక్కడ చూసినా అక్కడ స్టన్ అయిపోయి ఆగిపోవడం అలా అనిపిస్తుంది. ప్రతిదీ చాలా బాగుంది. మేము మిస్ అయ్యాం యాక్చువల్గా. ఇన్ని రోజులు ఎందుకు ఇగ్నోర్ చేసాం కూర్గ్ని అని తర్వాత బాధపడ్డాం. ఫైనల్లీ వచ్చాం. మాకు రిసార్ట్స్లోనే సరిపోయినాయి. ఈ స్టేస్లోనే మేము చాలా సాటిస్ఫై అయిపోయాం. వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ ఇదే సరిపోయింది మాకు. ఇక్కడే ఉండిపోయాం. ఇది రూమ్ వ్యూ, ఇన్సైడ్ రూమ్ ఇది. మెగ్మే ట్రిప్లో ఉంటుంది, లేదు అన్న మీకు గూగుల్లో నెంబర్ దొరుకుతుంది ఆ ప్రాపర్టీ కేర్ టేకర్ది. మీరైతే ఫుడ్ అన్నీ క్యారీ చేయాలి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే. అస్సలు ఫుడ్ తీసుకోకుండా వెళ్ళకండి. అది నెక్స్ట్ డే 12 PM చెక్అవుట్ చేసేసి చిక్మంగళూరు వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకా ఉండలేకపోయాం. అంటే చేయడానికి ఏం లేదు, జస్ట్ ఇవి తప్ప. వెళ్ళి కూర్గ్లో కూడా తిరగడానికి అంత ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ లేవు. ఇంకా కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా Day 2, Day 3 కూడా యాడ్ చేస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.